అన్నిటి మీద ఈ ప్లేస్ కి ఒక్క బొమ్మిడేల పులుసు తినడానికి వెళ్ళొచ్చు బ్రో. అంత టెంప్టింగ్ ఉంది ఇది. ఈ చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. అసలు బోన్ నుంచి మొత్తం ఫ్లెష్ అంతా వచ్చేస్తుంది చూడండి. ఇలా తింటే కూర్చుంటే లేచిద్దంట. బ్రో 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 లైట్ గా బ్రో ప్లీజ్ బ్రో డైటింగ్ బ్రో. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు ప్రెసెంట్ అయితే మనతో పాటు వేణుబాయ్ తో పాటు మన చెర్రీ బ్రో అండ్ మన అలీబాయ్ కూడా వచ్చేసాడు. విజయవాడలో ఉన్న తర్వాత అలీబాయ్ మనసు లాగేస్తూ ఉంటది మనతో కలాలని. ఏ అలీబాయ్ నిజం చెప్పు. అది ఆ మాత్రం ప్రేమ అభిమానం ఉండాలి. సో ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం బ్రో? లంచ్ కి. ఇది లంచ్ అంటారు స్నాక్ అంటారు ఎందుకు బ్రో? నాకు ఎప్పుడు 3 తర్వాత లంచ్ కి పట్టుకెళ్తున్నాం. ఓకే ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు లంచ్ కి? అప్పలరాజు మిలిటరీ హోటల్. ఇటు ఏలూరు దాకా అవసరం లేదు బ్రో, మన విజయవాడలో కూడా ఉంది. ఇంకా ఏలూరు అంటే మనం వెళ్ళేసరికి డైట్ డిన్నర్ చేయొచ్చు అక్కడ మనం ఏలూరులోనే అయితే. సో విజయవాడలో కూడా అప్పలరాజు మిలిటరీ హోటల్ ఉందంట. సో అక్కడికి అయితే ఇప్పుడు లంచ్ కి వెళ్తున్నాం. కొద్దిగా లేట్ గానే వెళ్తున్నాం. మరి ఏం ఐటమ్స్ ఉంటే అయ్యే తినేసి ఎంజాయ్ చేయాలి. సో చలో అక్కడికి వెళ్ళి ప్రైస్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది అన్ని చూద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. సో గైస్ ఇప్పుడే మనం ఈ అప్పలరాజు మిలిటరీ హోటల్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసరికి మనకి వారధి దిగ్గానే లెఫ్ట్ లోనే ఉంటది. పక్కనే సత్య షోరూమ్ కూడా ఉంది. లోపలికి వెళ్ళి ఫుడ్ ట్రై చేసేద్దాం. సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ పెట్టారు. అండ్ దాంతోపాటు లోపల కూడా మంచి ఆ మిలిటరీ హోటల్ వైబ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ రకరకాల మూవీ పోస్టర్లు వేసారు. సో ఇది వచ్చేసరికి ఇక్కడ మెన్యూ. ఇక్కడ మనకి వెజ్ మీల్స్ ఫుల్ వచ్చేసరికి 160 రూపీస్. దాంతోపాటు మనకి నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి చాలా. రాజ్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఏపీ స్టైల్, స్మాల్ ఎగ్ కర్రీ కూడా ఉంది. ఇక్కడ వెడ్నెస్డే అండ్ సండే ఉంటుందంట. సో ఇలా చాలా నాన్ వెజ్ కర్రీస్, ఫిష్ ఐటమ్స్ అండ్ డిజర్ట్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే సింపుల్ మెన్యూ. సో ఇక్కడ బిర్యానీస్ అండ్ పులావ్స్ కూడా ఉన్నాయి. అందరికీ పెట్టండి డైరెక్ట్. నా ఒక్కడికి ఎందుకు? ఏంటి బ్రో పెద్దదన్ను అన్నిటికంటే పెద్దదన్ను ఇదే పెద్దదా? ఓకే. ఫస్ట్ రాగానే మనకి ఐడియా పెట్టేశారు. బ్రెయిన్ మనం ఈరోజు వెజ్ మీల్స్ ట్రై చేస్తున్నావా? వెజ్ వద్దు, నాన్ వెజ్ మీల్స్ అయితే తినాలి. నాన్ వెజ్ మీల్స్ ట్రై చేద్దాం గైస్. మొత్తం వైట్ రైస్ వేసి 4-5 రకాలు నాన్ వెజ్ కర్రీస్ పంపేసి బ్రో 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 లైట్ గా బ్రో ప్లీజ్ బ్రో డైటింగ్ బ్రో ప్లీజ్ బ్రో. ఒక మరీ 10 రకాలు కాకపోయినా 4-5 రకాలు డైటింగ్. ఇక్కడ ఇచ్చేది చికెన్ మన వాళ్ళు కాదు. ఇక్కడ చికెన్ ఇచ్చేటట్టు అయితే మనకి 1 గంటకే పట్టుకొచ్చేవాడు. చికెన్ ఇవ్వట్లేదు కాబట్టి 4కి పట్టుకొచ్చాడు. అంతే అంతే. ఎవరు చూసిన తర్వాత అయినా నీ దగ్గర ఆర్డర్ చేస్తారు కదా చికెన్. విజయవాడలోనే అతి పెద్ద చికెన్ సంస్థ మా చందు చికెన్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ నువ్వు ఆర్డర్ ఇవ్వాలి బాయ్. షవర్మా చికెన్ ఎక్కడి నుంచి తెస్తున్నావు? చికెన్ తీసుకోవట్లేదా మీ దగ్గర? అంటే చిన్న చిన్నదైనా చిన్న ఆర్డర్స్ అయినా ఇస్తారు. చిన్న వాళ్ళకి పెద్ద రకం 10. ఏంటి ఇప్పుడు వేణుబాయ్ ఏంటి ఓన్లీ పెద్ద పెద్ద ప్రీమియం కస్టమర్స్కి ఇస్తాడు అనుకుంటున్నావు ఏంటి? వాళ్ళందరినీ ఒకలాగే చూస్తారు, కాకపోతే క్వాలిటీ ఎవరు అంతే చిన్న వాళ్ళకి. లేదు ఊరికే జస్ట్ బ్రో 10 కేజీలు అంట. రేపటి నుంచి నీ దగ్గర ఆర్డర్ రాకపోతే అలీబాయ్తో మాట్లాడడం అని. అది ఆన్ రికార్డ్ బ్రో. ఈ వీడియో ఎలాగ అప్లోడ్ చేసేస్తాను. ఇదేంటి ఐటమ్? షాహీ గోష్ బిర్యానీయా? వేసాం. బిర్యానీ సెపరేట్గా, షాహీ గోష్ సెపరేట్గా వేస్తారు. చాలు చాలు బ్రో. ఇలా మనకి ఐటకి ఇచ్చిన తర్వాత కడగలేదు బ్రో. ఇలా నీళ్ళేసి పర్లేదా? నీళ్ళు ఆలే కడిగారా? ఓకే. సో ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఈరోజు స్పెషల్ షాహీ గోష్ బిర్యానీ అంట. ట్రై చేద్దాం. ఇది మన నార్మల్ బిర్యానీ రైస్, దానిపైకి మనకి ఈ మటన్ది షాహీ గోష్ది సెపరేట్గా ఇచ్చారు. సో ఫస్ట్ రైస్ టేస్ట్ చేద్దాం, తర్వాత అది కలుపుకొని ట్రై చేద్దాం. టైఫాయిడ్ వచ్చిందా? మన నాన్న తిన్నాక వారంకే టైఫాయిడ్ కాదండి, అలా వచ్చింది. పడిపోతున్నా, అయ్యా గోడ కుర్చీ వేయాల్సిందిగా. ఆహా వెళ్ళే ఉంది పీస్ అయితే. బాబా చాలా సాఫ్ట్గా ఉంది పీస్. అండ్ మంచిగా ఫ్యాట్ కూడా ఉంది ఇందులో పీస్లో. అది కలిపి ఒకసారి ట్రై చేద్దాం. ఇది గుంటూరు సైడ్ వచ్చిందా? ఇక్కడ మటన్ కూడా గుంటూరు నుంచి వచ్చిందిగా. గుంటూరులోని మటన్ క్వాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది బ్రో. లేత మాంసం దొరికిద్దే మంచి స్వీట్గా. ఇందులోని ఏదేది గుంటూరులో నార్మల్ మటన్ బాగుండిద్ది.
విజయవాడ మటన్ మా ఉస్మాన్ గారు చెప్పాడు. నువ్వు విజయవాడ వచ్చి వద్దులే మన మావిగన్ గారు ఓడి అమ్మ, నువ్వే కాబట్టి చెప్పేది గుంటూరు అని. ఓకే ఉమ్మడి రాజధాని అయ్యా మాది. ఫోన్లే సరే, విజయవాడ గుంటూరులో మటన్ బాగుంటుంది, ఓకేనా? ఓకే అండ్ ఇక్కడ కూడా చూడండి, మటన్ ఎంత సాఫ్ట్గా ఉంది చూడు. ఇలా అంటే మొత్తం చేతిలోనే కరిగిపోతుంది. ఇది మటన్ మొత్తం చాలా సాఫ్ట్గా ఉక్కిపోయింది. అసలు మెయిన్ మటన్ చాలా క్వాలిటీగా ఉంది. ఇప్పుడు దీనికి ఏం కలుపుకోవడం ఇవ్వలేదు. ఇదేంటి కట్టానా? కట్టా అండ్ రైత మొత్తం బోన్తోని మొత్తం ఫ్రెష్ అంతా బయటకు వచ్చేస్తుంది. మటన్ అయితే చాలా బాగుంది. ఈరోజు స్పెషల్ అంటే అదిరిపోయింది. ఇక్కడ రైస్ పెట్టేసి ఆ 3 కర్రీస్ ఇక్కడ కొద్దిగా వేసి పక్కన పెట్టి. సో ఇక్కడ మనకి వైట్ రైస్ అండ్ 3 టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్ చెప్పాము. ఇది వచ్చేసరికి ప్రాను, చికెన్ ఫ్రై అండ్ ఇది వచ్చేసరికి బొమ్మిడేల పులుసు. ఫస్ట్ మనం చికెన్ ఫ్రైతో స్టార్ట్ చేద్దాం. ఆహా, ఈ చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. అసలు బోన్ నుంచి మొత్తం ఫ్లెష్ అంతా వచ్చేస్తుంది చూడండి, ఇలా ఉంటే క్లియర్. దాంతోపాటు దీనికి మనకి లైట్ ఆ మసాలా ఉంది కదా చికెన్ ఫ్రైకి, మంచిగా రైస్లో కలిపి ఒక్కసారి ట్రై చేద్దాం. చికెన్ అయితే మంచి క్రిస్పీగా రోస్ట్ అయింది. బయటంతా పై లేయర్ అంతా, లోపలైతే చికెన్ సాఫ్ట్గా మంచిగా మసాలా బాగా సెట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఆ మసాలాకి మనకు ఆ ఓవర్ ఘాట్ ఏం లేదు, చాలా మంచి రోస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ ప్రాన్ ట్రై చేద్దాం. ప్రాన్ అండ్ సెమీ గ్రేవీ, ఇది కూడా మంచిగా రైస్లో కలిపేసి గ్రేవీ మాత్రం మంచి టెంప్టింగ్గా ఉంది. సో మంచిగా ప్రాన్ పీసెస్తో పాటు రైస్ టేస్ట్ చేద్దాం. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ బొమ్మిడేల పులుసు ట్రై చేద్దాం. ఇంత మనకి మామిడికాయలు వేసి చేస్తారు మంచిగా. సో ఫస్ట్ ఈ పులుసు ఈ మామిడికాయని రైస్లో మంచిగా కలిపేసి, ఆహా మొత్తం గుజ్జు కలిపేయడమే కదా బ్రో, మంచిగా కలిపేసి పులుసు, ఆహా ఇంత టెంప్టింగ్ ఉంది ఇది. అండ్ చిన్న ముక్క మనకి ఈ ఫిష్ ముక్క తీసుకొని రైస్తో పాటు టేస్ట్ చేద్దాం. బా, ఆ మామిడికాయ నుంచి వచ్చే పులుపు ఏదైతే ఉంటుందో ఈ చేపల పులుసుని నెక్స్ట్ లెవెల్లో పట్టుకెళ్ళిపోద్ది. క్రేజీ ఉంది. అండ్ ఈ బొమ్మడేలు కూడా చాలా బాగుంటాయి. అదిరిపోయింది టేస్ట్. ఇప్పుడే మనం లంచ్ చేసి బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఒక సూపర్ బైక్ అయితే ఉంది. బ్రో ఈ బైక్ ఏంటి పేరు? ZX6R. బా భలే ఉంది, స్పోర్ట్స్ బైక్. బ్రో అక్కడ నుంచి ఫైర్ వచ్చిందా? బ్రో ఫ్రంట్ వీల్ లేపు తోలొచ్చుగా బ్రో అలాగా. ఆ బ్రో తోలుతాడా? లేదు అలీబాయ్ తోలుతాడు. అలీబాయ్ బుల్లెట్ బై కూర్చుంటే లేచిద్దంట. బా భలే ఉంది బైక్ మాత్రం. ఆ సౌండ్ అదిరిపోయింది. కుక్కలకి అయితే ఏమంటారు, చెవుల్లో నుంచి రక్తాలు వచ్చేస్తాయి, పక్క నుంచి వెళ్తాయి. ఇప్పుడు వెళ్తాడు. ఓడియో చొక్క అయిపోయాడు బ్రో. గైస్ ఫైనల్ గా లంచ్ అయిపోయింది. ఫుడ్ అయితే అన్నిటి మీద ఈ ప్లేస్ కి ఒక్క బొమ్మిడేల పులుసు తినడానికి వెళ్ళొచ్చు బ్రో. అసలు ఆ మామిడికాయలు వేసేసి భలే ఉంది టేస్ట్. ఒక్క ఐటెం కోసం ఈ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. అది మాత్రం చాలా బాగుంది. అండ్ ఎలాగో మనం విజయవాడలో ఉన్నాం కాబట్టి మనకి బిల్లులు ఏం కట్టనివ్వట్లేదు. వడ్లమూడి వేణు గారు మొత్తం బిల్లింగ్ అంతా మన వాళ్ళే చూసుకుంటున్నారు. మన చేతులు కడిగేలో బిల్ అయిపోద్ది అనమాట. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంతా అలీబాయ్ దయ్యా. అలీబాయ్ ఏమంటున్నాడు అనుకుంటే ఇందాక, ఆ సూపర్ బైక్ ఎంత ఉంటుంది అంటావు, డైరెక్ట్ కొనేద్దాం పదా అని అంటున్నాడు. చెప్పలేదా 15 లక్షలు అంటే? 15 జస్ట్ 15 లక్షలేగా అంటున్నాడు. 17 ఓకే. వాళ్ళకంటే ఏ అలీబాయ్ రియల్ ఎస్టేట్ లో దిగిన దగ్గర నుంచి ఏదో కలకలు ఆడేస్తున్నాయి. నేను పొద్దున్న లెగితే వినేది 1 కోటి రూపాయలు, 2 కోట్ల స్థలమా, 3 కోట్ల స్థలమా అనేది. కోట్లలో విని లక్షలు వినేపాటికి చాలా తక్కువగా అనిపిస్తుంది కదా. అది రోజు విన్నందుకే అది తక్కువ అనిపిస్తుంది. అంటే చూడు చేతిలోకి వచ్చేసరికి ఇంకెలా ఉంటుందో, వెరీ చీప్ లా చూస్తాడు మనల్ని.
అది బాంచన్ వదిలేదు బాంచన్ తిడుతున్నావేంటి బాంచన్ అంటున్నావా? అమ్మో నేను ఇంకా విరాట్ కోహ్లీ లాగా ఏదో తిడుతున్నావేమో అనుకున్నా. వద్దులే వద్దు. ఏమో మరి ఏదో తిట్టినలాగా అనిపించింది నాకు. సో అదిగా సంగతి. అండ్ ఈ అప్పలరాజు మిలిటరీ హోటల్లో మీరు ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంత నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్ తో కలుస్తాను. అంటే బై అండ్ షియర్స్ గైస్. సైనింగ్ ఆఫ్ కాదు, షియర్స్ టు లైఫ్.